ఏలూరు జిల్లాలో పట్టుకున్న 15 మంది మావోయిస్టులను కూడా పోలీసులు రిమాండ్కు తరలించారు. ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక అనంతరం వీరిని జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. చాలా రోజులుగా నిఘా పెట్టి ఎటకెలకు పట్టుకోగలిగామని పోలీసులు తెలియజేశారు. ఒక 15 మంది మావోయిస్ట్ కాడర్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళల్లో ఒకరు స్టేట్ కమిటీ మెంబర్ లచ్చు అలియాస్ గోపాల్, ఇతను టెక్ టీంలో ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా 15 మంది మావోయిస్టులు కూడా సౌత్ బస్తర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, బీజాపూర్ సుక్మా జిల్లాలకు చెందిన వాళ్ళు. డివిజనల్ కమాండర్ మెంబర్స్ ఇద్దరు ఉన్నారు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్. ఇలా ముఖ్యమైన లీడర్స్ అందరినీ కూడా పక్కా సమాచారంతో చాలా రోజులు మన అన్ని ఏజెన్సీస్ కలిపి, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు, మన డిస్ట్రిక్ట్ పోలీస్ కావచ్చు, గ్రే హౌండ్స్, మన లోకల్ ఆఫీసర్స్ అందరూ చక్కనైన ఆపరేషన్ తోటి, ఇంటెలిజెన్స్ ప్లస్ ఫీల్డ్ ఆపరేషన్ తోటి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్బన్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం